పార్టీ అధికారంలోకి వస్తే మీరు బీసీని ముఖ్యమంత్రి చేస్తారా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా స్పష్టమైన హామీ ఇచ్చింది. ఒకవేళ రేపు పొద్దున మేము మళ్ళీ ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి అవుతారు మా పార్టీలో అని చెప్పేసి వాళ్ళు స్పష్టమైన హామీ ఇచ్చారు. మీరు హామీ ఇస్తారా? అలా ఇప్పుడు బీసీకి సంబంధించి దాదాపు 80% సంబంధించినటువంటి జనానికి సంబంధించినటువంటి మేమెంతో మాకంతా అనేటువంటి చైతన్యం పెరుగుతున్నది. ఇప్పుడు ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు దాన్ని ముడిపెట్టి అక్కడ బీసీ పోయిందని ఇంకెవరైనా అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే బీసీలలో కూడా చైతన్యం ఇప్పుడు ఇంతకుముందే మిత్రులు వినోద్ చెప్పినట్టు బీసీలు వివిధ వర్గాలుగా వివిధ పార్టీలలో ఉన్నారు. అందరూ కూడా ఏకమై మా బీసీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి మా ఓట్లు మేమే వేసుకుంటామన్నాక డెఫినెట్ గా బీసీలదే రాజ్యాధికారం అవుతుంది. కానీ వాళ్ళు ఉండేటువంటి చీలికను ఆధారంగా చేసుకొని అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇవాళ బీసీల అధికారంలోకి రాకుండా వెనక్కి పడేస్తున్నాయి అనేటువంటి మాట వాస్తవం. అది ఎవరు ఎంత చెప్పినా అన్ని రాజకీయ పార్టీలు సరే మోదీ బీసీ అని చెప్పుకున్నప్పటికీ కూడా ఒక ప్రధానమంత్రికి సంబంధించినటువంటి వాటినే ప్రామాణికంగా తీసుకోలేదు. కాబట్టి రేపు ఎట్లా ఉంటది ఎన్నికలలో డెఫినెట్ గా బీసీలకు ఇప్పుడు కవిత గారు కానీ బీఆర్ఎస్ కానీ మిగతా బీజేపీ కానీ అందరం కూడా చెప్తున్నది ఏంటి, మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో 42% ఇస్తామన్నారు. ఆ 42%కి సంబంధించినటువంటి చేయండి సమగ్ర సర్వే అని చెప్పి సర్వే చేసిన తర్వాత ఆ సర్వేకి సంబంధించి అనేక మంది బీసీ నాయకులు అనేక రకాలుగా వాటి మీద అనుమానాలు వెలిబుచ్చారు. దీని తర్వాత ఈ పంచాయతీ ఎన్నికలకి ఎట్లా పోతారు ఏంటి అనేటువంటి విషయమే చేయాలి. మా పార్టీ డెఫినెట్ గా బీసీలకు సంబంధించినటువంటి చైతన్యం వచ్చినాక పార్టీ నిర్ణయం తీసుకోకుంటే పార్టీ ఉండదండి. ఏ పార్టీ అయినా మొత్తం బీసీలందరూ ఐక్యమై డిమాండ్ పెట్టినాక బీసీలకు ఇస్తామని చెప్పినాక చేయకుండా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, నేనే చివరి ముఖ్యమంత్రిని అన్నాడు. చివరి ముఖ్యమంత్రి అంటే 15 ఏళ్ల దాకా వాళ్ళు చెప్తున్నది ఏంది, మేము ఇంకొక 5 ఏళ్ల అధికారంలోకి వస్తాం. 10 ఏళ్ల దాకా రేవంత్ రెడ్డి. ఇప్పుడు మళ్ళా నేను చెప్తున్నానంటే రేవంత్ రెడ్డిని ఒకవేళ ఎవరైనా దించేయాలని ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు ఎవరు గారు బీసీలే అవుతారని దమ్కి ఇచ్చినట్టుగా కనబడతా ఉన్నది. అంటే ఇది రేవంత్ రెడ్డి ప్రోవాదం తప్ప ఇంకొకటి కాదనేది కూడా ఇవాళ బయట చర్చ జరుగుతా ఉంది. కాబట్టి డెఫినెట్ గా ఇవాళ బీసీలకు సంబంధించి రాజ్యాధికారం రావాలంటే ఇంకా ఇంతకుముందు వినోద్ చెప్పినటువంటి ప్రతిపాదన కావచ్చు, లేకుంటే సమాజంలో జరుగుతున్నటువంటి చర్చ కావచ్చు, అన్ని వర్గాలు ఐక్యమైన తర్వాత డెఫినెట్ గా బీసీలు అధికారంలోకి వస్తారు. వాళ్ళని ఆపేటువంటి శక్తి ఎవరికి కూడా ఉండదు. కానీ వాళ్ళ మధ్య ఉండేటువంటి వివిధ రాజకీయ భావాల ఘర్షణ మధ్య విడిపోతున్నటువంటి నేపథ్యంలోనే ఇతర కులాలు పెత్తనం చేసేటువంటి ఒక అవకాశం ఒక తెలంగాణ కాదు దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి అంశాన్ని చూశాం. కాబట్టి ఈ టీచర్లకు ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి గెలిచినటువంటి వాళ్ళని స్వాగతిద్దాం. చాలా సమస్యలున్నాయి, ఉపాధ్యాయులకు సంబంధించి, ఉద్యోగులకు సంబంధించి, గ్రాడ్యుయేట్లకు సంబంధించి ఈ వీటి విషయం కోసం స్పష్టంగా పనిచేయాలి అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఎంతండి 40% కూడా ఓట్లు రానటువంటి వాళ్ళు అధికారంకి వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగినటువంటి ఎన్నికలు అవి ఎట్లిచ్చి గెలిచిండ్రు, ఏమిచ్చి గెలిచిండ్రు అనేది అవుట్ ఆఫ్ బాక్స్ అయినప్పటికీ కూడా గెలవాలి. ఇప్పుడు గ్రాడ్యుయేట్ కు సంబంధించి కూడా ఓటింగ్ జరుగుతా ఉంది. గ్రాడ్యుయేట్ ఓటింగ్ కు సంబంధించినటువంటి రిజల్ట్ మీద మనం కొంత ఏ పార్టీకి సంబంధించినటువంటి పల్స్ ఎట్లా ఉంది అనేటువంటి విషయం మీద కొంత మేరకు మనం అసెస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. టీచర్లకు సంబంధించినటువంటి ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీలు కూడా అంటే ముఖ్యంగా 2 పార్టీలు కాంగ్రెస్ గాని లేకుంటే బీఆర్ఎస్ గాని కమ్యూనిస్టులకు సంబంధించి చాలా ఇప్పుడు ఏమైందంటే నర్సిరెడ్డికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది అనేటువంటి ప్రచారం. ఎందుకంటే సిపిఎం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికల పొత్తులో ఉన్నటువంటిది. అట్లాగే కోదండరాం గారు ఒక క్యాండిడేట్ పెట్టారు, మల్లన్న గారు ఒకరిని సపోర్ట్ చేసిండు. కరీంనగర్ కు సంబంధించినటువంటి విషయం మీద ఓన్లీ గ్రాడ్యుయేట్ మీదనే కేంద్రీకరించింది తప్ప అందరూ వేరే దాని మీద కేంద్రీకరించలేదు. కాబట్టి గ్రాడ్యుయేట్ ఎన్నికల ఫలితాలను బట్టి కొంత మనం అసెస్ చేయొచ్చు. కానీ ఒక్కటి మాత్రం వినోద్ చెప్పినట్టు డెఫినెట్ గా ప్రజల్లో చైతన్యం పెరుగుతుంది. ఆదివాసీలలో కావచ్చు, గిరిజనుల్లో కావచ్చు, లేకుంటే బీసీలలో కావచ్చు, ఎంతకాలం మా మీద అధికారం చేస్తారు, మా అధికారం మాకు కావాలనేటువంటి ఒక భావన ఇలా అప్రెస్డ్ క్లాస్ లో చాలా తీవ్రమైనటువంటి ఒక చర్చగా కొనసాగుతున్నటువంటి సందర్భంలో డెఫినెట్ గా విజయం వాళ్ళ వైపే ఉంటది అనేటువంటిది నా అభిప్రాయం. అంటే మొన్న తదుపరి ముఖ్యమంత్రి